తమిళనాడు రాజకీయాలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్గా చర్చ సాగుతోంది. స్టార్ 2 పొలిటీషియన్గా మారి అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న విజయ్కి అటు ఇంట ఇటు బయట మొదటి నుంచే విమర్శలు తప్పడం లేదు. నియో ద్రవిడిజంతో ముందుకెళ్తున్న విజయ్ని సాంప్రదాయ ద్రవిడ పార్టీలైన డిఎంకే, అన్నా డిఎంకేలు విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. ప్రధానంగా ప్రతిపక్ష డిఎంకే అధినేత స్టాలిన్ కొత్త సర్కార్ ప్రతి కదలికలపై నిఘా పెట్టారు. టీవీకే త్వరలోనే గద్దె దిగిపోతుందంటున్నారు. కానీ విజయ్ ఎక్కడా స్పీడ్ తగ్గించడం లేదు సరికదా, టీవీకేని ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తానంటూ తనదైన స్టైల్లో సంకేతాలిస్తున్నాడు. దీంతో తమిళ రాజకీయం మంచి మసాలా సినిమాను తలపిస్తోంది. తమిళనాడులో ఆసక్తికర రాజకీయాలు. టీవీకే పాలనకు అంత సీన్ లేదంటున్న డిఎంకే, స్పీడ్ తగ్గేదే లేదంటున్న టీవీకే. కర్ణాటకలోనూ పోటీకి టీవీకే రెడీ. నేషనల్ పాలిటిక్స్ పై విజయ్ కన్నేశారా? తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం డిఎంకే అధికార టీవీకే మధ్య పొలిటికల్ వార్ తీవ్ర సంచలనంగా మారింది. ఓవైపు పార్టీని స్థాపించిన 2 ఏళ్లలోనే అధికారాన్ని హస్తగతం చేసుకున్న టీవీకే అధినేత విజయ్ దూకుడు. హైడ్రామా మధ్య అధికార పగ్గాలు చేపట్టిన విజయ్ పార్టీ ఏదో ఒక రోజు కూలిపోతుందన్న ఎదురు చూపులతో డిఎంకే మరోవైపు తమిళ రాజకీయాలు టామ్ అండ్ జెర్రీ సిరీస్ ను తలపిస్తున్నాయి. మెల్లగా టీవీకే విజయ్ సర్కార్ పై డిఎంకే అధినేత మాజీ సీఎం స్టాలిన్ తీవ్ర స్థాయిలో విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. టీవీకే ప్రభుత్వం పూర్తిగా 5 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసే పరిస్థితులు కనబడటం లేదంటున్న ఆయన, విజయ్ ప్రభుత్వం డిఎంకే దయతోనే నడుస్తోందంటున్నారు. ఏ క్షణమైనా ప్రభుత్వం కూలిపోతుందన్నారు. కొన్ని రోజుల్లోనే విజయ్ ఆటబొమ్మపై ప్రజలకు ఆసక్తి పోతుందని, ఒక బిడ్డ తల్లి కోసం వెదిగినట్లు ఓటర్లు చివరికి డిఎంకే కోసమే వెదుగుతారంటూ స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. తమిళనాడులో కమ్యూనిస్టు పార్టీలు, విదుతలై చిరుతైగల్ కక్షి, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ లాంటి పార్టీలు మొదట్లో టీవీకే ప్రభుత్వానికి బయట నుంచి మద్దతిచ్చాయి. కానీ ఆ తరువాత ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యాయి. 5 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ డిఎంకే కూటమి నుంచి బయటకొచ్చి టీవీకేకు మద్దతు ప్రకటించింది. ఇలా విజయ్ సర్కార్కు తమ మిత్రపక్షాలు మద్దతివ్వడం వల్లే నిలబడిందనేది స్టాలిన్ వాదన. మరోపక్క మాజీ డిప్యూటీ సీఎం, డిఎంకే యువనేత స్టాలిన్ కూడా విజయ్ సర్కార్పై ప్రతిసారి విమర్శలు గురిపెడుతూనే ఉన్నాడు. అదే సమయంలో కాంగ్రెస్ తీరును తప్పుబడుతున్నాడు. పదవుల కోసం టీవీకేకు మద్దతిచ్చిన కాంగ్రెస్ కు ప్రజలు త్వరలోనే గుణపాఠం చెబుతారని, వారిని ఎప్పటికీ దరిదాపుల్లోకి రానివ్వనంటూ ఫైర్ అవుతున్నారు. దీంతో బిగ్ ద్రవిడ పార్టీల నుంచి విజయ్ కి ముందు ఇంకా ఎన్నెన్ని సవాళ్లు ఎదురు కానున్నాయో అన్న ఉత్కంఠ నెలకొంది. నెట్వర్క్ ఉంటేనే, అంటే కింద వరకు పార్టీ నిర్మాణం ఉంటేనే అధికార పక్షంలో ఉన్నప్పుడే కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా స్ట్రగుల్ చేయగలుగుతారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ నమ్మే ప్రసక్తే లేదని స్టాలిన్ కానీ ఉదయనిధి గారు అంటారు. రాజకీయాలు ఎప్పుడు కూడా శాశ్వత మిత్రులు ఉండరు, శత్రువులు ఉండరు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోయింది కాబట్టి అట్ట అంటున్నారు. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే డిఎంకే బీజేపీకి వ్యతిరేక వైఖరితోటే గత 3 దశాబ్దాలుగా ఉంటుంది. ఇప్పుడు టీవీకి కూడా బీజేపీ వ్యతిరేక వైఖరితోటే ఏఐడిఎంకే సపోర్ట్ తీసుకోకుండా డిఎంకే మిత్రపక్షాల సపోర్ట్ తీసుకున్నాడు. ఇదే వైఖరి కొనసాగితే 2 పక్షాలు కూడా తమిళనాడులో బీజేపీ వ్యతిరేక వైఖరి, ఏఐడిఎంకే వ్యతిరేక వైఖరి కలిగి ఉండేటువంటి అవకాశం ఉంది. డిఎంకే ఇతర విపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా విజయ్ మాత్రం తనదైన స్టైల్లో పాలనలో దూసుకెళ్తున్నాడు. సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడతానని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానని చెబుతున్నాడు. ఒక్క తమిళనాడులోనే కాదు, రానున్న రోజుల్లో ఇతర రాష్ట్రాల్లోనూ టీవీకేని విస్తరించేందుకు మాస్టర్ ప్లాన్స్ ను సిద్ధం చేసుకుంటున్నాడు. అందులో భాగంగా ముందుగా కర్ణాటకను టీవీకే విస్తరణకు ఎంచుకున్నారాయన. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కర్ణాటకలో టీవీకే అభ్యర్థులను నిలబెట్టేందుకు ఇప్పటినుంచే కసరత్తు ముమ్మరం చేసింది. దీంతో విజయ్ పొలిటికల్ స్ట్రాటజీస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. సీఎంగా విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలు దేశ రాజకీయాల్లో చాలా చర్చనీయాంశంగా మారాయి. అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ
అవినీతి అధికారుల్ని పట్టిస్తే ₹1,00,000 నజరానా అంటూ టీవీకే సర్కార్ ప్రకటించింది. ఇది పారదర్శక పాలన అందించే దిశగా విజయ్ వేస్తున్న తొలి అడుగులు మాత్రమేనని, ముందు ముందు మరిన్ని కఠిన నిర్ణయాలుంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలా సంచలన నిర్ణయాలతో దూకుడు మీదున్న విజయ్ అదే స్పీడ్ను కంటిన్యూ చేస్తున్నాడు. తనకున్న ఫ్యాన్ బేస్ను ఓటు బ్యాంకుగా మార్చుకుంటూ అటు జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పాలన్న బిగ్ స్కెచ్తో ముందుకెళ్తున్నాడు. నెక్స్ట్ కర్ణాటకపై కన్నేసిన టీవీకే. బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ. సుమారు 50 స్థానాల్లో అభ్యర్థుల్ని నిలబెట్టే యోచన. దేశ రాజకీయాలపైన విజయ్ కన్నేశారా? తమిళనాడులో దశాబ్దాల సంప్రదాయ ద్రవిడ పార్టీల కోటల్ని కూలదోసి సంచలన విజయంతో అధికారం సాధించాడు విజయ్. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు దిశగా అడుగులు వేస్తున్నాడు. ఇదే స్పీడ్తో టీవీకేని ఇతర రాష్ట్రాల్లోనూ విస్తరించాలన్న సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. వచ్చే కర్ణాటక మున్సిపల్ ఎన్నికల్లో టీవీకే అభ్యర్థుల్ని పోటీకి దింపాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దానికంటే ముందు బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీకి విజయ్ సిద్ధమవుతున్నాడు. టీవీకే పార్టీని కర్ణాటకలో బరిలోకి దింపే కంటే ముందు అక్కడ క్షేత్రస్థాయిలో తమ బలాన్ని పరీక్షించుకోవాలని విజయ్ భావిస్తున్నాడు. గతంలో తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించక ముందే విజయ్ మక్కల్ ఇయక్కం అనే తన అభిమాన సంఘం ద్వారా 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల్ని బరిలోకి దింపారు. తమిళనాడులోని 9 జిల్లాల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విజయ్ అభిమాన సంఘం మొత్తం 169 స్థానాల్లో పోటీ చేసి అందులో 115 స్థానాలను గెలుచుకుంది. అంటే దాదాపు 68% సక్సెస్ రేట్ సాధించింది. దీని తరువాతే విజయ్ టీవీకేని స్థాపించేందుకు వేగంగా అడుగులు పడ్డాయి. ఇప్పుడు అదే ఫార్ములాను తమిళనాడు బయట కూడా ప్రయోగిస్తున్నాడు టీవీకే అధినేత సీఎం విజయ్. ముందు కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేయకుండా బెంగళూరు స్థానిక ఎన్నికల్లో బరిలో దిగి తమ పార్టీ రాజకీయ అవకాశాలను పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. కనీసం 50 వార్డుల్లో పోటీ చేసి బలం నిరూపించుకోవాలని విజయ్ ప్లాన్. అది సక్సెస్ అయితే అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీవీకే అడుగు పెట్టే ఛాన్స్ ఉంది. దక్షిణాది ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలు కూడా విస్తరించేందుకు ప్రయత్నం చేస్తారనేటువంటి చర్చ నడుస్తుంది. అయితే ఇప్పటికైతే తమిళనాడులో పోటీ చేయడంతో పాటు పుదుచ్చేరిలో కూడా పోటీ చేశాడు. రానున్న కాలంలో తమిళు స్థిరపడ్డటువంటి కేరళ ప్రాంతాల్లో కానీ లేకపోతే కర్ణాటకలో కానీ ఖచ్చితంగా పోటీ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ దగ్గరలో ఉన్నటువంటి ఎలక్షన్లు కర్ణాటకలోనే కాబట్టి తమిళులు స్థిరపడ్డ తమిళులు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. రెండు, విజయ్ గ్లాబన్ను ఉపయోగించుకోవటానికి కర్ణాటకలో ఉన్నటువంటి ఏదైనా ఒక జాతీయ పార్టీ పొత్తుకు కూడా అవకాశం ఉంది. పొత్తు పెట్టుకుంటే విజయ్ తీసుకునే సీట్లు ఎట్లాగో తక్కువ సంఖ్యలో ఉంటాయి, కానీ ఆ పార్టీ అధికారంలో రావడానికి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. విజయ్ మీద రానున్న కాలంలో కర్ణాటకలో బీజేపీ వ్యతిరేక వైఖరి అనుసరించకుండా తమిళనాడులో ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. కేంద్రం నుంచి ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. ఆ ఒత్తిడిని ఎదుర్కొని కేంద్ర ప్రభుత్వంతో సవ్యమైన సంబంధాలు కొనసాగిస్తాడా లేదా శత్రు వైఖరితోటే స్టాలిన్ లెక్క ముందుకు పోతాడో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీల హవా ఎక్కువ. ఏపీ రాజకీయాల్లో జనసేన 100% స్ట్రైక్ రేట్తో గత ఎన్నికల్లో సక్సెస్ సాధించింది. నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సౌత్ స్టేట్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో అటు తమిళనాడు, కేరళ, కర్ణాటకలో పార్టీని మెల్లగా విస్తరించాలని ప్లాన్ చేస్తున్నారు. విజయ్ కూడా సినిమా స్టార్ నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆయనకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. దీంతో సౌత్ స్టేట్స్ లో టీవీకేను విస్తరిస్తే ఎంపీ స్థానాల పరంగా కూడా బలం పుంజుకుంటుందన్న ప్లాన్ వేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకు ముందుగా కర్ణాటకలో బలమైన తమిళ ఓటర్లను విజయ్ అభిమాన సంఘాల ద్వారా ఆకర్షించాలని వ్యూహాలు రచిస్తున్నారు. మొత్తానికి విజయ్ టీవీకే త్వరలోనే జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పాలన్న ప్లాన్ తో ఉన్నట్టు అర్థమవుతోంది. మరి తమిళనాడు రాజకీయాల్లో ద్రవిడ పార్టీలతో కుస్తీ పడుతూ ఇతర రాష్ట్రాల్లో విజయ్ పార్టీ ఎలా నిలదొక్కుకోగలదు అనేది $1 మిలియన్ ప్రశ్నే. ఏం జరుగుతుందో చూడాలి.
ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ 10 TV.